మిగతా భాగాలు బస్సు కిందకి నేరుగా వెళ్లి పడినవి. మేం అర్థం చేసుకున్నాం. అప్పుడు ఆ స్పార్క్ సంభవించింది. అలాగే అప్పుడు అగ్ని మొదలైంది. మీరు చూడగలరు ఇది నిజంగా ఒక స్లీపర్ బస్సు. అందుకే మీరు ఆ రాక్స్ అంటే బెడ్ రాక్స్ పడుకునే సెట్లను అక్కడ చూడటం జరుగుతోంది. లోపల ఉన్న ప్రతీది ఏసీ బస్సు కావడం వలన ఫోమ్ వంటి దహనశీల పదార్థాలు అలాగే కాటన్ అన్నీ కాలిపోయాయి. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల ఎవిడెన్స్ రీస్పాన్స్ టీమ్ జట్లు ఇప్పటికే నమూనాలు సేకరిస్తున్నారు. మేము అర్థం చేసుకున్నాం కేవలం బట్టల నమూనాలు మాత్రమే కాదు, కానీ ఇది లగేజీ ఛాంబర్ కూడా కాబట్టి అక్కడ ప్రజలు తీసుకువచ్చిన బట్టలు మరియు ఇతర సామాన్య వస్తువుల మిగతా భాగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అక్కడ కొన్ని ఎముకల మిగతా భాగాలను కూడా వారు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఫోరెన్సిక్ సాక్ష్యాలు కావడంతో టీంలు పాలిథీన్ కవర్స్లో ఈ నమూనాలను సేకరిస్తున్నాయి. ఇవన్నీ ఆ దారుణమైన అగ్ని ప్రమాదం నుండి మిగిలినవి. ఆ బస్సులో కనీసం 42 మంది ఉన్నారని మేము తెలుసుకున్నాం. డ్రైవర్లు తప్పించుకున్నారు. డ్రైవర్ మరియు అదనపు డ్రైవర్ తప్పించుకున్నారు. వారిలో ఒకరు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. సర్వైవర్ల నుండి మాకు తెలిసిన వివరాల ప్రకారం వెనుక వైపున అక్కడ ఖచ్చితంగా ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ని బ్రేక్ చెయ్యకుండా వారు తప్పించుకోలేకపోయారు. ఫ్రంట్ డోర్కి సంబంధించిన విషయాన్ని నేను చెప్పాలి. కలెక్టర్ డాక్టర్ సిరి చెప్పారు. ఫ్రంట్ డోర్ వైర్లు జామ్ కావడం వల్ల ఆ డోర్ తెరుచుకోలేకపోయింది. కాబట్టి అది ఫైర్ ట్రాప్ అయ్యింది. కాంపోస్టిబుల్ మరియు ఇన్ఫ్లెబుల్ పదార్థాల వల్ల అగ్ని వేగంగా వ్యాపించింది. అందుకే వారు కేవలం కొన్ని నిమిషాలలో తప్పించుకోగలిగారు. ఒకే ఒక ఎస్కేప్ రూట్ ఉంది. అది వెనుక వైపున గ్లాస్ తీయడం ద్వారా మాత్రమే.